ధ్యానము పూజ కైంకర్యాలన్నీ చేసుకుంటూ గొప్ప భక్తికి జ్ఞానానికి ఆదర్శ పురుషుడుగా జ్ఞాన భక్తులను జనంగా నా వైపు నడిపించింది మానవుడు. అలా నడిపించడంలో ఆయన ఏ రోజు భక్తిని వదిలిపెట్టలేదు. ఎంత జ్ఞానం, ఉన్నతమైనటువంటి జ్ఞానం పొందినటువంటి వాడు రమణగారు. ఆయన భక్తి పేటలో ఎప్పుడూ భక్తి శివభక్తి ఆరాధన చేసుకుంటూ శ్రీకృష్ణుని యొక్క తత్వాన్ని భగవద్గీతను ప్రచారం చేసుకుంటూ ఆయన అనేక రకమైనటువంటి రాయలసీమ ప్రాంతం అంటే బాగా వెనుకబడ్డ ప్రాంతం కావడం వల్ల అక్కడ మూఢాచారాలు, అనాచారాలు, దురాచారాలు చేయాల్సినవి చేయరు, చేయకూడదు చేస్తా అంటే మనుషులకు తెలియని తత్వం ఎక్కువగా ఉంటే చాలా కష్టమైంది అట్లాంటి చోట జీవితం. అలాంటి చోట కూడా ఆయన మూఢత్వాన్ని నిర్మూలన చేసుకుంటూ గొప్ప సంఘ సంస్కర్తగా అంటే మనుషులు ఏది ఆచరిస్తే జీవితాలు సుఖంగా ఉంటాయో ఆ వైపు ప్రయాణం చేయడం కోసం మహాత్ముడు జనాలందరికీ ఆ రకమైన గోడలు చేసుకుంటా ఆయన సాగిపోతా ఉంటే ఆయన కొంతమంది గుర్తించి ఆయన అనుసరించి ఆ విధంగా ఒక పెద్ద విప్లవం లాగా ఆయన తిరగడం జరిగింది. అలాగే అంత జ్ఞానం ఉన్న అంత గురువైన భార్యతో పాటు ఉన్నాడు, కుటుంబాన్ని చక్కగా చూసుకున్నాడు, పిల్లలందరికీ పెళ్లి చేసిండు. అలాగే ఆయన వృత్తి యొక్క కుల వృత్తి ప్రకారం కూడా ఆయన రోజు మరి అవసర వృత్తిని ఆయన పాటించుకుంటూ ఎక్కడా రూపాయి యాచకత్వం లేకుండా తన కృషిపైనే తను ఆధారపడి నడుపుకున్నటువంటి మహానుభావుడు బ్రహ్మంగారు. అలా బ్రహ్మంగారి యొక్క చరిత్ర అంతా కూడా ఎంతో గొప్పగా ఉంటూ మరి అంతేకాదు భూత వర్తమానం భవిష్యత్తు అంటే ఈ మూడు నిన్నేం జరిగింది, వాడేం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది అనే దాని మీద కూడా సంపూర్ణంగా మానసిక మనసు ద్వారా ఆయన సృష్టి యొక్క అధ్యయనం చేయడం జరిగింది. అలా మరి ఆ రకంగా బ్రహ్మంగారు బ్రహ్మాండంగా చేసినటువంటి మహానుభావుడు. ఆ విధానంలో మరి చేసి ఆయన ఆ రోజు ఆ రకంగా అనేక రకాలుగా ఆయన గ్రామాలు తిరిగిండు. మన భారతదేశం అనేక ఉత్తర భారతంలో ఎక్కువ ప్రచారాలు, ఇక్కడ మన దక్షిణ భారతంలో మన గ్రామాలు తిరిగిండు. అప్పుడున్న ముస్లిమ్స్ కంట్రీస్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి, అన్నింటినీ కూడా అధిగమించారు. కానీ మరి సిద్ధయ్య గారు ఎక్కడో ఏ కులం సోదయాకుల కులంలో పుట్టినటువంటి సిద్ధయ్య గారు ఆయన పట్టుకున్నాడు, ఆయన అనుసరించాడు. మరి కులంలో పుట్టిన కక్కయ్య ఆయన పట్టుకున్నాడు. మొత్తి కక్కయ్య ప్రమాణంగా వాడి యొక్క పూజా కైంకర్యాలు వాడు అనుసరించడం జరిగింది. ఈ విధానంలో వాడి జీవితం అంతా బ్రహ్మాండంగా కొనసాగడం జరిగింది. అట్లా బ్రహ్మంగారు ఎన్నో విషయాలను ఆయన తెలుసుకొని ప్రజల్లో ఎంతో జ్ఞానాన్ని బోధించడం వల్ల ఆ జ్ఞానం వల్ల మరి ఆయన ఈరోజు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అంటే మానవుడు ఏమి తెలుసుకుంటే ఇంక తెలుసుకోవాల్సింది లేదో, ఏమి పొందితే ఇంక పొందాల్సింది లేదో అలాంటి ఆత్మతత్వాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, పరమాత్మ స్థానాన్ని తాను నేనే అలంకరించాలి. అది మనిషి ఆ విధానంలో పొందాలి. కాబట్టి అట్లా పొందితే పొందాల్సింది పొందినటువంటి వాడు బ్రహ్మంగారు. బ్రహ్మంగారికి మనం గుడిని కడతాం, ఊర కడతాం. ఆయన దేవుడు వరాలీయడం కాదు. ఆయన జీవితం మనలాంటి గృహస్థాశ్రమానికి మనకు శాతుర్వర్ణం విశేష ధర్మాలని చెప్పి 4 ఆశ్రమాలుగా తీర్చిదిద్దడం జరిగింది. అంటే బాల్యం, యవ్వనం, మరి కౌమారం, వృద్ధాప్యం అన్నట్టుగా ఈ 4 దశలుగా మానవుడు ఉన్నట్టుగానే మనిషి బాల్యంలో మరి బాల్యావస్థలో విద్యా అభ్యాసం ఎట్లా పూర్తి చేయాలి, మరి గృహస్థంలో వివాహమైన తర్వాత భార్య భర్తలు ఎట్లా నడుచుకోవాలి, అట్లాగే వానప్రస్థానంలో అంటే భక్తిని ఎట్లా అలవర్చుకోవాలి, భక్తిలో అనేక రకమైన సాధనలు ఉన్నాయి, ఆ సాధనలు ఎట్లా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వాటిని అనుభూతులకు తెచ్చుకోవాలి, వాటి అన్నింటిని అర్థం చేసుకోవాలి, అవన్నీ చేసుకునే సాధనతో వానప్రస్థానంలో చేసుకోవాలి. ఆ తర్వాత ఎంత తెలిసినా ఇవన్నీ వదిలిపెట్టిపోయాయే అనేది సన్యాసం అంటే మానసికంగా తెంచి వదిలేయడం. అలాంటి సన్యాసాశ్రమం అని చెప్పి మన 4 రకాల ఆశ్రమాలు, ఆ 4 రకాల ఆశ్రమాలను నిక్షేపం చేసి ఆచరించినటువంటి వాడు బ్రహ్మంగారు, శ్రీకృష్ణ భగవానుడు. అట్లా నడుచుకున్నటువంటి మహాత్ములు మరి ఈరోజు చక్కగా బ్రహ్మంగారి మరి ఆలయాలు ఈరోజు మన రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లో నడుస్తాము. మంచిగా సంతోషించదగ్గ విషయం. కానీ బ్రహ్మంగారు ఎట్లా కుటుంబ విధానంలో ఎట్లా నడుచుకున్నాడు, సమాజం పట్ల ఆయన వహించిన బాధ్యత ఏమిటి, దేవతలు, దేవాలయాలు, భారతదేశం యొక్క విధి విధానాలు ఆయన ఎట్లా నడుచుకున్నాడు, అవన్నీ మనం తెలుసుకోవాలి. ఏ మహాత్ముడైనా మనకి ఆదర్శం ఏమిటంటే ఇప్పుడు మనం కృష్ణుని పెట్టుకున్నాం అంటే అర్థమైంది ఆయనలాగా మనం నడుచుకోవాలని. అర్థమైందా? ఏదో ఆయన మొక్కటం ఆయన దారి అయింది, మన దారి మంది కావటం కాదు. ఏ మూర్తి, ఏ దేవాలయం కట్టినా, మన గ్రామాలయం కట్టారు నడిచాము. ఎందుకు కట్టుకున్నాము? అన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కట్టాము. ఎందుకు కట్టాము? రామాలయం అంటే అర్థం ఏమిటంటే పుట్ట
మొట్టమొదటి అసలు మానవ జాతి వృద్ధి చెందిన రోజుల్లో 8,80,000 సంవత్సరాల క్రితం రాముడు జన్మించింది విద్యార్థి గారు. అట్లాంటి యుగ పురుషుడు ఆయన. ఆ కాలంలో జన్మించి అప్పుడు మానవ జాతికి ఉన్నతమైన స్థానం లేదు. అప్పుడు ఎట్లా పడితే అట్లా ఉండేది. ఆడవాళ్ళ ఆ పరిస్థితులు బాగుండేవి కాదు అప్పుడంతా. ఆ రకంగా ఉన్నటువంటి సమాజం లేదు. అట్లా ఎగుడు దిగుడు అంతా ఉన్న సమయంలో ఆయన వచ్చి ఒకే భార్యకి ఒకే భర్త ఉండాలి, వాడికి పుట్టే సంతానాన్ని ఇట్లా చూసుకోవాలి, అన్నదమ్ములు ఇట్లా కలిసి ఉండాలి, మరి అత్తామామలతో ఇలా జీవించాలి, కుటుంబపరమైన ఏదైనా వివాదం వస్తే త్యాగాన్ని ప్రదర్శించాలి, బాధ్యతను వహించాలి, అంతేగాని నీకేదో పెద్ద మరి యుద్ధానికి దారిసి చూసుకున్నానని చెప్పి యుద్ధాలు చేసుకోకూడదు. ఎందుకంటే అప్పటికి అన్నదమ్ములు చాలా మంది రామాయణంలోనే ఉంది. అన్నదమ్ములు ముగ్గురు చరిత్రలు ఉన్నాయి. వాలి సుగ్రీవుని చరిత్ర ఉంది, మరి రాముడు మరి విభీషణుని చరిత్రలు ఉన్నాయి. వాళ్ళందరి చరిత్రలు రాముడిని చూసి ఆశ్చర్యపోయారు అందరూ. ఇది ఎక్కడ అన్నదమ్ముడు, ఇది ఎక్కడ కథ, ఎంత ఒకరిని మించిన వాళ్ళు త్యాగానికి పురుగులు కావడం అనేది. అందుకు రామాయణం మనకి రాముడు నేర్పేది ఏమిటంటే భార్యాభర్తలతో బాగుండటం, పిల్లలతో బాగుండటం, కుటుంబం బాగుండటం, సమాజం పట్ల ఒక క్షత్రియ రాజుగా ఎట్లా నడుచుకోవాలి, వీటన్నింటినీ చూపించేదే మనకు రామతత్వం. ఆ రామతత్వం అలాగే సేమ్ మన బ్రహ్మంగారి తత్వం కూడా బ్రహ్మాండంగా అట్లాగే మరి ఆ యొక్క విధానంలో చక్కగా కొనసాగుతూ ఉంటుంది. అలాంటి మరి వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శ పురుషులు. ఎందుకు? మానవ జన్మ సాఫల్యం కావడానికి, సార్థకత చెందడానికి. సాఫల్యం అంటే ఏమిటి? వ్యక్తిగత జీవితం చక్కగా ఇతరుల పురుషార్థములతో ధర్మంగా జీవిస్తూ అర్ధకామాలను అర్జిస్తూ మోక్ష జ్ఞానాన్ని ఎలా పొందాలో చూపించేటువంటి తత్వం అంతా మన బ్రహ్మంగారు, మరి రామచంద్ర ప్రభు, శ్రీకృష్ణ భగవాన్ వీళ్ళంతా మనకు ఆదర్శం. ఇట్లాంటి ఆదర్శంగా పెట్టుకున్నటువంటి మహాత్ముల్ని మనం ఏం చేస్తామంటే వాళ్ళు పెద్ద 50 లక్షల డబ్బులనే కట్టేశాం, కానీ దాన్ని మనం పట్టించుకోవాలి. ఎందుకని పట్టించుకోకపోతే ఉపయోగం? ప్రసాదాలు మనం 4 రకాలు పెట్టారు. మనం ఎవరు జనకపోతే ఏం చేసుకోవాలి? ప్రసాదాలు. దేవాలయం కూడా అంతే. మనం కట్టుకున్నాం. ఇందాక ఆలయం చూస్తే పైన చూస్తే అబ్బా ఏమి ఆలయం ఎంత బాగా కట్టారు, అసలు ఆ దశావతార మూర్తులు అచ్చం ఆడ స్వాములు ఉన్నట్టుంది. కానీ గుడి ముందు చూస్తే చెట్లను పెట్టి ఉన్నాయి కాదు, అక్కడ శుభ్రం లేదు, ఆలయం తలుపులు చేసే పని లేదు, భజన కార్యక్రమాలు లేవు. ఇవన్నీ చేయకపోతే మనకి గ్రామం ఎట్లా వృద్ధి చెందింది, మనం ఎట్లా బాగుపడతాం, మనం చూసి మన పిల్లలు ఎట్లా ఆదర్శంగా నడుచుకుంటారు. ఇవన్నీ నడుచుకోవాలంటే మన దేవాలయ వ్యవస్థలో సక్రమంగా దేవాలయ వ్యవస్థ పనిచేయాలి, కుటుంబ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలి. కుటుంబ వ్యవస్థ తల్లిదండ్రులు ఎంత బాగుంటే పిల్లలు అంత బాగుంటారు. ఆదర్శం. మీరు తల్లిదండ్రులు లేచేటప్పుడే చిన్నగా తిట్టుకుంటూ లేచారనుకోండి, వాళ్ళిద్దరు చుట్టూ పట్టుకొని రంగాజీలో రంగాజీ. అవునా? ఎందుకంటే లోపల జరుగుతున్నది. ఎందుకంటే వాడికి తెలియదు. మీరు చిన్నపిల్లలు చూడండి, ఊరుకట్టండి పడతా ఉండండి, వాడు ఇట్లా అంటా ఉంటాడు. మీరు ఉరి చూడండి, వాడు పడతాడు. ఎందుకని అంటే నువ్వేం చేస్తావు, వాడు ముందు పెట్టి నడుచుకుంటాడు. పిల్లలు పెంచడం కూడా చాలా కష్టం అమ్మా. ఈరోజు చిన్న వయసులో 30 ఏళ్ళు రాకుండానే అనేక రకమైన వ్యసనాల్లో పడి మరి దుర్మరణం చెందుతా ఉన్నారు. మరి అంత 35-40 ఏళ్ళు రాకుండానే స్త్రీమూర్తులు వితంతులు అవుతున్నారు. చిన్న పిల్లలు. ఎవరు సాకాల వాళ్ళని, ఎవరు కోరికలన్నీ జయించాలి, ఎట్లా చేయగలుగుతాం? అవన్నీ ఎంత ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ చూసుకోవాలంటే ఎవరు చేయాలి? ఇవన్నీ అసలు ఎవరు చెప్పాలి? ఇవన్నీ చెప్పేవాళ్ళు లేకపోతే బ్రహ్మంగారు చెప్పింది అదే చెప్పలేదంటే అనకపోయారా? నేను చెబుతున్నాక నా మాట వింటలేదు, వెనక పక్కదారిని పోయి తప్పుదారిని పోయి పాడైపోయారు అని మాకు నోరు బాగుతో చెప్పింది. ఎవడంటాడు? ఎందుకు మనం ఏమనుకుంటాం? ఇందాక వచ్చిన దగ్గర నుంచి అమ్మేం చెబుతుంది, అయ్యో మేము అంత దూరం నుంచి ఎంత దూరం వస్తే మీరు రాకపోతారని ఆమె బాధపడుతుంది. వాస్తవానికి బాధపడాల్సిన పని లేదు. మేము వచ్చింది ఎందుకంటే మా కోసం మేము ఆనందంగా ఉంటాం. నాకు చదవడంలో ఆనందం ఉంది, ఎంటలో ఆనందం ఉంది, 10 మందిని బాగు చేయడంలో ఆనందం ఉంది. మన దేవాలయ వ్యవస్థను బాగు చేసుకోవాలి, మన యొక్క ధర్మాలని మనం ప్రజలకు చెప్పాలి. ఆ జ్ఞానం మనకు ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని అందరూ పెంచి పెట్టాలి. అలా పెట్టడం మనం ప్రయాణం చేస్తాం. ఒక రోజు 400 మంది, ఒక రోజు 400 మంది, ఒక రోజు 400. ఎంతమంది వస్తే మనకేమైంది? మాకు సంబంధం లేదు. మహాత్ముడు చెప్పే మాట ఏమిటంటే కర్మను నువ్వు చేయి, ఫలితాలుగా నీకేం పని అనేది చక్కగా మనం సూచించాలి. ఆ మార్గాన్ని మనం నమ్మిన ఆ పని చేస్తాం. అందుకే కాబట్టి మీరందరూ వచ్చి కూర్చున్నారనుకోండి, ఏ ఒక్క మాట మీ చెవును పడింది, అది మీ జీవితానికి ఉపయోగపడింది. ఏం పడిందో తెలుసా? మా జీవితం కళ్ళారు ఎంతోమంది చూస్తున్నాం. సహజంగా పెళ్ళైన కొత్తలో పిల్లలు తెలియక వయసులో ఉన్నటువంటి దంపతులు ఏదైనా తేడా వచ్చిందనుకోండి, భర్త ఏంటంటే ఇగో ఫీలింగ్ వల్ల పోలా నేను పొద్దులు చూస్తున్నా అంటాడు మగవాడు. నువ్వు నన్ను అంత మాట అంటున్నాడు, నాన్న కొంచెం పుట్టెత్తుకోండి, అయిపోయింది కుటుంబం. ఏం చేయాలి చెప్పండి? పోదా? ఇట్లాంటి మనం లోపల చూస్తున్నామా లేదా? ఇవన్నీ ఎవరికి నష్టం? ఆ కోపాన్ని ఆయన అనుకోగలిగితే, ఆమె ఓర్చుకోగలిగితే జీవితం మళ్ళీ 100 ఏళ్ళు జీవితం నడిచింది. అందుకే దినగంట 100 ఏళ్ళు ఆగిస్తుంది. అంటే ఒక ప్రమాదం నుంచి బయటపడితే మళ్ళీ ప్రమాదాలు ఎప్పుడైతే తెలియదు. అలా ఉండే అని చెప్పి మహాత్ములు అంతా మనం చూసిస్తూ ఉంటే ఆ విధానంలో మనం నడుస్తాం.
కోసం పెట్టుకున్నవన్నీ వదిలేసి వ్యాపార సంబంధాలు పెట్టుకుంటారు దేవాలయాలు. అంటే నేను ఇది ఇస్తే నువ్వు అది స్వామి, ఇదిగో నీకు 10 రూపాయలు ఇస్తున్నా, నాకు 90 రూపాయలు తెలుసు 100 అని మనం కోరుకుంటాం. తప్పులేదు, కోరిక తీరుస్తామని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. కోరిక కావాలంటే తీరుస్తా, ఉన్నతమైన జీవితం కావాలంటే ఇస్తా, అసలు ఉన్నతమైన జన్మ కావాలంటే ఇస్తా, అసలు జన్మ రహితం చేసి నిన్నే భగవంతుని చేస్తా, ఏం కావాలో నువ్వు కోరుకో వేస్తాం అని చెప్పి ఆయన మనం వాగ్దానం అవయేస్తాం చక్కగా ఇచ్చేది. మనం అవి పట్టించుకుంటామా? అవి పట్టించుకోం. అంత కాబట్టి అమ్మ చాలు ఇబ్బంది లేదా ఇబ్బంది సాగింటే బయటకు